బోగీలను స్టేషన్లనే ఇడ్చి 5 కిలోమీటర్ల దూరం పోయిన గూడ్స్ రైలు. ప్యాసింజర్ల బోగిని స్టేషన్లనే ఇడ్చిపెట్టిన ఎక్స్ప్రెస్ రైలు. 2 కిలోమీటర్లు వెనుకకు పోయిన ప్యాసింజర్ ట్రైను. తొవ్వ తప్పిపోయిన గూడ్స్ రైలు. గమ్యస్థానానికి ఏడాదికి చేరిన గూడ్స్ బండి. అగో గీ పిల్లకేమైంది? రైళ్ల వార్తలు వరుసపెట్టి చెప్తున్నదని పరేషాన్ అవుతున్నారా ఎట్లా? గీడొక రైలు ముచ్చట చూడంగానే ఇవన్నీ యాదికొచ్చినాయి. ఆ రైలు ముచ్చటేందో మీరు కూడా ఆలస్యం చేయకుండా చూసేండ్రోలా? అగో పారేషాను సల్లగుండా గీ రైలు బండి ఏంది వెనకకు పోతాంది? రివర్స్ గేరు కొత్తగా పెట్టిండ్రా ఎట్లా? అది కూడా మళ్ళా మెల్లగా ఉరుకుతలేదు కదా. రైళ్లు ఎన్నన్నా ముంగటికే పోతే గాని విశాఖపట్నం కైలాసగిరి కాడ వెనకకు పోయి టూరిస్టుల గుండెల్లా విమానాలు ఉరికేటట్టు చేసింది బుడ్డ రైలు. మరి బ్రేకులు ఫెయిల్ అయినాయో లేకుంటే ఓవర్లోడ్ కు బ్రేకులు పడకుంటాయనో తెలియదు గాని హఠాత్ పరిణామంతో పర్యాటకులకు నిమ్మలం లేకుండా అయ్యింది. ఏమైతాందో తెలియక రైళ్ల కూసున్నోళ్ళంతా గజ్జ గజ్జ వణికిండ్రు. గుండె ఆగినంత పనేంది. శుక్రవారం నాడు పట్టపగటిలైందోలా దగ్గర దగ్గర టాయ్ ట్రైన్ల 100 మంది దాకా ఉన్నారట. ఆడున్న టూరిస్టులు ఈడదీసి ఇంటర్నెట్ లో పెడితే రైలు కంటే స్పీడ్ గా వైరల్ కాబట్టింది. జర్రంతలా పెద్ద పరేషానే తప్పింది. ఆయంత ఎత్తెక్కున్న కాడ ఇట్లయితే ఎంత పరేషానుండునో ఏం కథనో పోండ్రి. ఎన్నడో ఎన్కట షాల్ చేసిన బుడ్డ రైలు ఉన్నట్టున్నది. అసలుకే వరుస సెలవులు వచ్చినాయి. అది కూడా మళ్ళా విశాఖపట్నంలోనే మోస్ట్ ఫేమస్ టూరిస్టు జాగా. ఇక జిబా జిబా అంటున్నారు ఆడ పర్యాటకులు. పాత బండి కాబట్టే గింత పరేషాన్ అయిందని పైసలు కమాయించుట్ల తప్ప టూరిస్టు జాగలను అభివృద్ధి చేసుట్లా సర్కార్కు పట్టింపు లేదని గరమైతున్నారు అటు దిక్కు టూరిస్టు జాగలను చూసేటందుకు పోతున్న పబ్లిక్.